శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా బ్రహ్మ పుట్టుక తపస్సు అనేటువంటి అధ్యాయంలో మనం ఉన్నాము. నిన్నటి రోజున చెప్పుకున్నాము. ఉదాహరణపూర్వకంగా ఒకప్పుడు జరిగిన కథను ఇతిహాసము అని అంటారు. అలాంటి ఒకప్పుడు జరిగినటువంటి కథను చెప్పి విషయాన్ని బోధపరచటం అనేటువంటి పద్ధతి, దాన్ని ఇతిహాసము అని అంటారు. జీవునకు భగవద్భక్తియే మోక్ష కారణమని తెలిపినట్టు ఒక ఇతిహాసము చెప్పేదను అని అంటూ ఉన్నారండి. హరిపాదముల యందు భక్తిని అభ్యసించవలసిన మార్గమును మనకు ఉపదేశించినవాడు, దేవతలందరకు ప్రభువగు బ్రహ్మ ఈ సృష్టికల్పము మొదట తానున్నట్లు గుర్తించెను. ఇదంతా సుఖయోగి పరీక్షిత్తు మహారాజుకు చెప్తూ ఉన్నారండి. అయ్యా, బ్రహ్మగారు ముందు తానున్నట్టు గుర్తించాడు, మేల్కొన్నాడు. తాను కూర్చుండి ఉన్న పద్మమును చూచెను. మేల్కొని చూచేసరికి, తానున్నట్టు గుర్తించేసరికి ఏమైంది? పద్మంలో ఉన్నట్టుగా చూచాడు. తన కొరకై రూపొందింపబడిన బ్రహ్మాండమున్నట్లు మేల్కొనేను. ఆ పద్మము ఎట్లు నిలబడి ఉన్నదో దానికి ఆధారమేమో తెలిసి కొనవలెనను కుతూహలము కలిగెను. పద్మంలో ఉన్నాడు, అది అర్థమైంది. ఈ పద్మము ఎక్కడి నుంచి వస్తోంది? ఎట్లా నిలబడి ఉంది పద్మము? దీనికి ఆధారం ఏంటి? ఇది తెలుసుకోవాలని కుతూహలం కలిగిందండి బ్రహ్మగారికి. అన్వేషణం మొదలుపెట్టెను. పద్మమునకు అడుగున జలములున్నవి. అన్వేషణం మొదలు పెడితే ఆ పద్మానికి అడుగున జలాలున్నాయి. తనకు అంతుపట్టని అపారమైన అస్తిత్వమే ఈ జలములు. ఎగ్జిస్టెన్స్, తనకు అంతుపట్టనటువంటి అపారమైన అస్తిత్వము ఈ జలములు. అందు దిగి ఈ జలముల లోతు కనుగొనుట మొదలుపెట్టారు. పోగా పోగా నీరే గోచరించుతుండేను కానీ మొదలు తెలియలేదు. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి, బ్రహ్మాండము పుట్టుక కూడా అనేక పర్యాయములు పుట్టుచుండుట అను శ్రేణిలో ఒకటే కాని మొదలు కాదు. పోగా పోగా బ్రహ్మగారికి విసుగు పుట్టిందట. అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది, దీని ఎలా నిలబడి ఉంది ఈ పద్మం, దీని ఆధారం ఏంటి తెలుసుకోవాలని ఆయన సెర్చ్ చేస్తూ కుతూహలంగా పోతూ ఉన్నాడని కదండి. ఎక్కడ అర్థం కాల, మొదలు తెలియలేదండి పాపం. కనుక పోగా పోగా విసుగు పుట్టెను. మరలా తన స్థానమునకు తిరిగి వచ్చు సంకల్పము కలిగి తన్ను తాను పద్మమునందు చూచుకొనెను. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు, ఈ సన్నివేశమునకు అనుకరణముననే మానవ జన్మమున జీవుడు తల్లి గర్భమున పడి ఈ బ్రహ్మగారు నేను నా మొదలెక్కడా అని వెతుక్కోవటము, ఇదంతా ఒక సన్నివేశం. ఈ సన్నివేశానికి అనుకరణం, ఇమిటేషన్ ఏంటి? మానవ జన్మమున జీవుడు తల్లి గర్భమున పడి, మానవ జన్మలో జీవుడు ఏం చేస్తాడంటే తల్లి గర్భంలో పడతాడు. ముందు కొంత దూరం ఒక మార్గముగా పోయి, ఆ తల్లి గర్భంలో పడిన తర్వాత కొంత దూరం పోతాడండి. మార్గంగా పోయి తిరిగి వచ్చుటలో తల నుండి దిగువ వెన్నెముక్క వరకు గల దారి ఏర్పడును. ఆ తిరిగి వచ్చేటువంటి సమయంలో తల నుండి క్రింద వరకు వెన్నెముక్క గల దారి ముందు ఏర్పడుతుంది. కనుక ఈ సన్నివేశము దేన్ని తెలియజేస్తోందయ్యా అంటే కనుక, మానవ జన్మమున జీవుడు తల్లి గర్భంలో ప్రవేశించి కొంత దూరం ప్రయాణం చేస్తాడు. ఆ తర్వాత తల నుండి వెన్నెముక వరకు గల దారి ఏర్పడుతుంది తిరిగి వచ్చేటప్పుడు. అదే తెలియజేస్తోంది ఈ సన్నివేశం. కనుక బ్రహ్మగారు అప్పుడు పద్మంలో కూర్చొని ఉన్నాడండి. ఏదో చేయవలనని అనిపించను, ఏదో చెయ్యాలి నేను, అది సృష్టి చేయవలనని కోరిక. ఎట్లు చేయవలనని చాలాసేపు ఆలోచించాను. ఏదో చెయ్యాలి నేను, ఏంటి అది? సృష్టి చేయాలి. ఎట్లా చెయ్యాలి? చాలాసేపు ఆలోచించట. మరి దాని పద్ధతి ఏంటి, మార్గం ఏంటి, విధానం ఏంటి? లభించలేదు. అలసట చెంది ఏమీ తోచని స్థితిలో చింతపడెను.
ఏం చేయాలో అర్థం కావట్లా. అందువల్ల అలసట చెంది ఏమీ తోచని స్థితిలో చింతపడ్డాటండి. అప్పుడు అతనికి జలముల కదలిక శబ్దము వినిపించెను. జలముల కదలిక తప తప అని 2 మారులు వినిపించెను. వెంటనే ఆ శబ్దము బ్రహ్మ దృష్టిని ఆకర్షించెను. దీనిని ఉచ్చరించిన వాడు ఎవ్వడని 4 దిక్కులా వెతికెను. అతడు ఎచ్చటను కనిపింపక మరలా వచ్చి పద్మమున ఆసీనుడయ్యను. దీనిని అనుసరించియే తల్లి గర్భమున జీవులలో స్పందనమేర్పడను. ఈ సన్నివేశం కూడా తల్లి గర్భంలో జీవులలో స్పందన ఏర్పడుతుంది కదండి, దాన్ని తెలియజేస్తుంది. దాని యందు వర్తించు ప్రశ్నాత్మకమైన ప్రజ్ఞ కూడా ఏర్పడును. అటుపైన బ్రహ్మ తనకు వినిపించిన శబ్దమును తాను ఆచరింపవలసిన కర్తవ్యమునకు ఆజ్ఞగా స్వీకరించెను. ఆ జలముల దగ్గర నుంచి ఒక శబ్దము తప తప అని 2 సార్లు వినిపించింది. ఆయన ఆ శబ్దం నుంచి ఏం తీసుకున్నాడు? తాను ఆచరించవలసిన కర్తవ్యమునకు ఇది ఆజ్ఞ, అట్లా తీసుకున్నాడండి ఆయన. ఆ పదమునకు అర్థము తెలిసినప్పుడు కదా తాను ఆచరింపగలుగుట. నిజమేనయ్యా, నేను ఆచరించవలసిన కర్తవ్యానికి ఈ శబ్దం ఆజ్ఞ బాగానే ఉంది, కానీ ఆ పదమునకు అర్థం తెలిసినప్పుడు కదా తాను ఆచరింపగలుగుట. ఆ శబ్దము కారణముగా తన యందు ప్రేరేపింపబడిన అభిప్రాయమును అనుసరించి విధేయుడై ప్రవర్తించను. ఆ శబ్దం కారణంగా నా యందు ప్రేరేపింపబడిన అభిప్రాయం ఏమిటి అనేటువంటిది అనుసరించాడండి. దానికి విధేయుడై ప్రవర్తించాడు. ఆ స్పందనమున మనస్సు నిలిపి గమనించెను. గమనించుచున్న మనస్సునందు తన ఇంద్రియ ప్రవృత్తులు ఒకటిగా నిలబడెను. ఆ స్థితిలో అతడు నిలిచిపోగా వేడి పుట్టెను. 1000 సంవత్సరములు గడిచెను. అప్పుడు అంతర్యామి అతనికి తన సాన్నిధ్యం ఇచ్చాను. 1000 సంవత్సరాలు గడిచిందండి. తపస్సు చేశాడు 1000 సంవత్సరాలు. అప్పుడు అంతర్యామి అతనికి తన సాన్నిధ్యం ఇచ్చాను. దీనిని అనుసరించియే తపస్ అను శబ్దమునకు అట్లా ఆచరించుట అనగా ప్రాణాయామము సహాయమున ఇంద్రియ ప్రవృత్తులను నియమించి నిలుచుట అని అర్థము. తపస్సు అనే శబ్దానికి అర్థం ఏంటండి? ప్రాణాయామము సహాయమున ఇంద్రియ ప్రవృత్తులను నియమించి నిలుచుట, అది తపస్సు అంటే అని చెప్తూ ఉన్నారు. దేవభాషయకు మొదటి సంస్కృతమున పెద్దలకు ద్రష్టలచే ఈ అర్థము తపస్సు అను శబ్దమునకు గ్రహింపబడినది. సంస్కృతంలో తపస్సు అనేటువంటి దానికి ఈ అర్థం గ్రహింపబడింది సంస్కృతుల ద్వారా అని, ఆ దేవభాష ద్వారా అని చెప్తూ ఉన్నారు. ఇచ్చట బ్రహ్మ తపస్సున నిలిచిన 1000 సంవత్సరములు మానవుల సంవత్సరములు కావు. ఈ 1000 సంవత్సరాలు కూడా మానవ సంవత్సరాలు కావండి. ఇవి మనం అనుకుంటున్న సంవత్సరాలు కాదవి. ఎందుకండి మనం అనుకుంటున్న సంవత్సరాలు కాదంటే చెప్తూ ఉన్నారండి. ఇది మొట్టమొదట బ్రహ్మగారు పుట్టినప్పటికీ సంబంధించినటువంటి సన్నివేశం ఇది. మరి అప్పటికి సూర్యుడు లేడు, భూమి లేదు, భూమిపై మానవులు లేరు, సూర్యోదయాలు గమనించేవాళ్ళు లేరు, దాంతో కాలం కొలిచేవాళ్ళు లేరు. కనుక ఇవన్నీ వచ్చాక తెలిసినవి కదా సంవత్సరాలు. అంటే సూర్యుడు పుట్టి, వాని నుండి భూమి పుట్టి, భూమిపై మానవులు పుట్టి, సూర్యోదయము సూర్యాస్తమయాల్ని గమనించి దాంతో కాలము కొలుచుట నేర్చిన వెనుక తెలిసినవి మానవ సంవత్సరాలు. ఇవన్నీ వచ్చిన తర్వాత తెలిసినవి మానవ సంవత్సరాలు కదా. మరి అప్పటికి సృష్టే లేదు, ఆయన అప్పుడే నేనున్నానని తెలుసుకున్నాడు బ్రహ్మగారు. కనుక ఈ మానవ సంవత్సరాల లెక్క ఎట్లా అవుతుందండి? అసలు మానవ సంవత్సరాలు లేవు కదా అప్పటికి. కనుక బ్రహ్మగారు 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు అని అంటే కనుక ఇవి మానవ సంవత్సరములు కావు. ఈ సంవత్సరములందు మండలాత్మకముగా ఋతువులు మున్నగు వాని ధర్మములు తిరిగి వచ్చుచుండును. బ్రహ్మ పుట్టిన నాటికిని అన్నీ సృష్టింపబడలేదు. బ్రహ్మ మనస్సునకు ఏర్పడిన కాలమానమును అనుసరించి జరుగునవి బ్రహ్మ సంవత్సరములు. వీనినే దివ్య సంవత్సరములు అందురు. దీనికి అర్థమేమనగా తాను విన్న తపతప అను శబ్దమును బ్రహ్మ 1000 మార్లు ఉచ్చరించెను. ఒక్కొక్క ఉచ్చారణము ఒక్కొక్క సంవత్సరముగా గుర్తించెను. ఆయన తపతప అనే శబ్దం విన్నాడని చెప్పుకున్నాం కదండి, దాన్ని 1000 మార్లు ఉచ్చరించాట.
ఒక్కొక్క ఉచ్చారణాన్ని ఒక్కొక్క సంవత్సరంగా గుర్తించేట. ఇతడు సంవత్సరం అనగా మండలాత్మకమైన కాల విభాగము. అంటే మండలాత్మక పీరియాడికల్గా వచ్చేటువంటి కాల విభాగం ఏదైందంటే, ఉదాహరణకు మానవ సంవత్సరం తీసుకున్నాం అనుకోండి, ఎండాకాలము, వర్షాకాలము, చలికాలము, మళ్ళీ ఆ 3 రిపీట్ అయితే ఎండాకాలము, వర్షాకాలము, చలికాలం. అట్లాగే ఋతువులు కూడా మళ్ళీ పీరియాడికల్గా రిపీట్ అవుతూ ఉంటాయి. ఈ పీరియాడిసిటీ మండలాత్మకమైన కాల విభాగం ఏదో అది సంవత్సరం అండి. అంటే ఏంటి? సంవత్ ప్లస్ సరము. సంవత్సరం అంటే సంధి విడదీస్తే ఏంటండి? సంవత్ ప్లస్ సరము అనగా పరిపూర్ణత కలిగిన కాల విభాగము సాగివచ్చుట అదండి. మరి మన సంవత్సరాలకి బ్రహ్మ సంవత్సరాలకి గల సంబంధము ఇట్లుండును అంటున్నారు. మన సంవత్సరాలకి బ్రహ్మగారి సంవత్సరాలకి తేడా ఉందయ్యా, దాని లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కలో మన సంవత్సరం వేరు, బ్రహ్మగారి సంవత్సరం వేరు అని కింద ఆ లెక్క కూడా ఇస్తున్నారండి మనకి. సరే, సంవత్సరం అంటే కూడా ఏంటో చెప్పుకున్నాం. సంవత్ ప్లస్ సరము అనగా పరిపూర్ణత కలిగిన కాల విభాగము సాగివచ్చుట అని చెప్పుకున్నాం. ప్రాథమికంగా ఏ పదాలైతే వస్తాయో ఆ పదాలకి ఉత్పత్తార్థాలు, దానిలో ఉన్న అంతరార్థం చెప్పుకుంటూ వస్తున్నారండి మాస్టర్. తపస్సు అంటే ఏంటి, సంవత్సరం అంటే ఏంటి, వేదములు అంటే ఏంటి, ఉపనిషత్తులు అంటే ఏంటి, ఇలా ప్రతిదీ ఆ సందర్భాన్ని బట్టి అవన్నీ మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నారు. మన సంవత్సరమునకు బ్రహ్మ సంవత్సరములకు గల సంబంధము ఇట్లుండును. మన సంవత్సరం ఉంది, మనం కూడా సంవత్సరం అంటాం, 365 రోజులు. ఏమంటే మరి బ్రహ్మగారికి ఈ సంవత్సరం అంటే ఆయన లెక్క వేరండి. ఏంటి తేడా చెప్తూ ఉన్నారు. మానవ దినములు మానవులకు ఒక సంవత్సరములు. ఇది దేవతలకు ఒక దినము. మన సంవత్సరం ఉంది కదండి, అది దేవతలకు ఒక రోజట. ఇట్టి దినములు 365 ఒక దివ్య సంవత్సరము. దేవతలకు ఒక రోజు = మన లెక్కలో ఒక సంవత్సరము, మానవులకు ఒక సంవత్సరము. కనుక దేవతలకి ఒక రోజు ఇంటూ 365, దీన్ని ఒక దివ్య సంవత్సరం అంటారు. మానవ సంవత్సరములు 432 కోట్లు బ్రహ్మకు ఒక దినమగును. ఏమంటే మానవ సంవత్సరాలు 1 కాదు 2 కాదు, ఇలాంటి మానవ సంవత్సరాలు 432 కోట్ల మానవ సంవత్సరాలు కలిపితే అది బ్రహ్మగారికి ఒక దినం అటండి. మళ్ళీ దేవతల లెక్క వేరు, బ్రహ్మగారి లెక్క వేరండి. అది జాగ్రత్త చూసుకోవాలి మనం. మానవ సంవత్సరములు 432 కోట్లు కలిపితే బ్రహ్మగారికి ఒక దినమగును. ఇట్టి దినములు 360 బ్రహ్మకు ఒక సంవత్సరము. ఇలాంటి రోజులు బ్రహ్మగారికి ఒక రోజు అంటే ఏంటో చెప్పుకున్నాం. అట్లాంటి రోజులు 360 కలిపితే బ్రహ్మగారికి ఒక సంవత్సరం అవుతుంది. ఇట్టి సంవత్సరములు 1000 పరిమాణమున బ్రహ్మ తపస్సు చేసెను. అట్లాంటి సంవత్సరాలు 1000 అంటే 432 కోట్లు ఇంటూ 320 ఇంటూ 1000 అంతకాలం తపస్సు చేశారట బ్రహ్మగారు. ఆ క్షణమే బ్రహ్మకు తన నివాసము మారిపోయెను. తాను మరి ఒక స్థితిలోనికి వచ్చి ఉండుట గమనించెను. ఇప్పుడు తానున్న వాతావరణమున రజస్సు తపస్సు కలసిన సత్వగుణము లేదు. పరిశుద్ధమైన సత్వగుణము తన నివాసమై ఉన్నది. అందు కాల ప్రభావము లేదు. ఇంతకాలము జరిగినదను భావము లేదు. కాల ప్రభావం లేదంటే ఇంతకాలం జరిగిందనేటువంటి భావం లేదండి. మిగిలిన లోకముల కన్నా ఇది వేరుగా ఉన్నది. మిగిలిన లోకములనగా తనకన్నా వేరుగా కనిపించుతున్న స్థితులు. ప్రస్తుత స్థితిలో తన నుండి తన స్థితి వేరు కాదు. వేరుగా గమనించుటకు లొంగదు. అదే సకల దేవతలు నిలిచి స్తుతించుచున్నారు. లోభము, మోహము, భయము అను స్థితులు అచ్చట లేవు. వేటికి అక్కడ అవకాశం లేదండి, లేవుట. ఏ స్థితులు లేవు? లోభము, మోహము, భయం ఇవేం లేవుట. ఈ స్థితి నాకు బాగున్నదను అభిప్రాయం గాని, దీని యందే ఉండవలనను వ్యామోహము గాని, ఇది లేకుండా పోవునేమో అని భయము గాని స్ఫురింపవు. అందు తిరిగి రాకుండా పోవుచుండు దారి కలదు.
అది ఏ అంతులేని తేజస్సు. ఈ నివాసమునే వైకుంఠపురము అందురు. దీన్నే వైకుంఠపురము అంటారండి. కుంఠము అనగా కుంటుపడుట, లోపము అనే అర్థము. లోపమెరుగని అనుభవమునే వైకుంఠమందురు. అదండి మాస్టర్ చూడండి ఎంత చక్కగా ఎక్కడికక్కడ ఆ పదము దాని అర్థము ఇస్తూ ఉన్నారు. కుంఠము అంటే కుంటుపడుట, లోపము అని అర్థం. మరి వైకుంఠము అంటే లోపమెరుగని అనుభవము, అదే వైకుంఠమయ్యా. కనుక లోపమెరుగని వైకుంఠము ఏదైతే ఉందో, లోపమెరుగని అనుభవం ఏదైతే ఉందో అది వైకుంఠము అనంటూ వైకుంఠపుర వర్ణనము అని తర్వాత అంశంలోకి వెళ్తూ ఉన్నారండి. ఆ వైకుంఠపుర వర్ణనం ఎలా ఉందట? అచట ఒకే వెలుగున్నది. అందు సూర్యకిరణములు, చంద్రకిరణములు, నిప్పు అను విభాగములు ఏర్పడవు. మనం వెలుగుని అనేక రకాలుగా చూస్తూ ఉంటాం. సూర్యకిరణాల నుంచి వెలుగు వస్తుంది, చంద్రకిరణాల నుంచి వెలుగు వస్తుంది, నిప్పు అగ్ని అక్కడి నుంచి వెలుగు వస్తుంది. కానీ ఆ వైకుంఠపురంలో ఎలా ఉంది? ఒకే వెలుగుంది. ఈ విభాగాలు ఏవి లేవు, ఈ విభాగములు ఏర్పడవు. ఆ వెలుగు తన వెలుగుగానే ఉన్నది. ఆ వెలుగుతో చేయబడిన మణులు, వాని కిరణములతో రూపములు కట్టుకున్న మేడలు, అంతస్తులు, గోపురములు, మండపములు కలవు. ఆ వెలుగు యొక్క కిరణాలతోనే రూపం కట్టుకునేటండి. ఏవి? మేడలు గాని, అంతస్తులు గాని, గోపురాలు గాని, మండపాలు గాని. ఆ వెలుగునందే పువ్వుల గుత్తులతో, పండ్లతో నిండిన చెట్లున్నవి. ఏ పువ్వులు ఏ పండ్లు కావలెనో అవి ఉన్నవి. ఏ పువ్వులు ఏ పండ్లు కావలెనో అవి ఉన్నవి. కావలసిన విధములందుండియే మనస్సునకు తోచును. బంగారు రంగులో దండములను, వానిపైన గాలికెగురుచున్న పతాకములను కలవు. ఆ పరిసరముల యందు మనోహరముగా కూతపెట్టుచున్న హంసలతో కూడిన కోనేళ్లు కలవు. వైకుంఠపుర వర్ణనం అండి. ఆ పరిసరాల్లో మనోహరంగా కూత పెడుతున్న హంసలతో కూడిన కోనేళ్లున్నేట. అందు విచ్చుకొనిన కలువలయందు, తమ్మిపూలయందు తేనెలు త్రాగుచున్న తుమ్మెదల మనోహర నాదములయందు ప్రజ్ఞ కలిగి ఆ హంసలు ఈదుచున్నవి. ఇందలి పద్మములు హృదయములు, తేనెలు భక్తి మాధుర్యమును, మాధుర్యానుభవము, తుమ్మెదలు ఓంకార నాదములు, ఉచ్చారణ సహకరించుచున్న శ్వాసలే హంసలు. ఈ లోక సృష్టి మన హృదయములయందే ప్రసన్నమగును అంటూ ఉన్నారు. అంటే అక్కడ తుమ్మెదలున్నాయి, పద్మాలున్నాయి, తేనెలు ఉన్నాయి, ఇన్ని వర్ణించారు కదండి. హంసలున్నాయి, ఇన్ని వర్ణించారు కదా. ఏది దేన్ని తెలియజేస్తుందో మాస్టర్ చెప్తూ ఉన్నారు. ఇందలి పద్మములు హృదయములు, తేనెలు భక్తి మాధుర్యానుభవము, భక్తి యొక్క మాధుర్యానుభవం ఏదైతే ఉందో అది తేనెలు. తుమ్మెదలు అని చెప్పారు. తుమ్మెదలు అంటే ఏంటి? ఓంకార నాదములు. తుమ్మెదలు ఝంకారం చేస్తాయి కదండి. కనుక తుమ్మెదలు ఓంకార నాదమునకు ప్రతీక. ఉచ్చారణకై సహకరించుచున్న శ్వాసలే హంసలు. ఈ లోక సృష్టి మన హృదయముల యందే ప్రసన్నమగును. ఇక్కడ ఈ వైకుంఠం అనేటువంటి చెప్పినటువంటి ఈ లోకం ఏదైతే ఉందో అది మన హృదయమునందే ఉంటుందయ్యా. మన హృదయమునందే ప్రత్యక్షమవుతుంది. మన ఓంకారం, శ్వాస నుండి ఓంకారం వస్తుంది కదండి అని తెలియచేస్తూ ఉన్నారండి వైకుంఠపుర వర్ణనము. చిలుకలు పలుకుచుండగా కేశవుని కన్నా వేరెవ్వడును లేడు అను అర్థము వినపడుచున్నది. చిలుకలు పలుకుతూ ఉంటే అండి దాని అర్థం ఎట్లా అనిపిస్తోందంటే కేశవుని కన్నా వేరెవ్వడు లేడు అను అర్థం వినపడుచున్నది. ఈ లోకమంతయును విష్ణుమయమే అను అర్థము గోరువంకల కూతలుగా వినపడుచున్నది. వైకుంఠంలో అండి పద్మముల వంటి కన్నులు కల నీకు జయము అను గానము కోకిలల కంఠముల నుండి వినపడుచున్నది. మధుసూదనునకు మంగళము అని నెమళ్లు పలుకుచున్నవి. తుమ్మెదలు స్రౌషట్, వషట్, స్వధ మొదలగు శబ్దములతో గానము చేయుచున్నవి. స్రౌషట్ మున్నగు శబ్దములు యజ్ఞములు ఆచరించినప్పుడు ఋత్విక్కులచే పలుకబడును. అనగా యజ్ఞార్థమైన సృష్టిగా
భగవంతుని అస్తిత్వము దిగివచ్చుటకు సంకేతములు ఇవి. ఇది దేనికి సంకేతమయ్యా? ఇట్లా వినిపిస్తున్నాయి అన్నారు కదండి. యజ్ఞార్థమైన సృష్టిగా భగవంతుని అస్తిత్వము దిగివచ్చుట. సృష్టిగా దిగివచ్చేదేంటి? భగవంతుడే. నగరమంతయు మొబ్బుల గుంపులతో అల్లుకొని ఉన్న ఆకాశము వలె ఉన్నది. సృష్టింపబడినది ఏది అయినను మొబ్బు వలె తేలుచుండగా అందలి ఆకాశము వలె నీలవర్ణుడైన దేవుని అంతర్యామిత్వము గోచరించుచున్నది. అందు కొందరున్నారు, వారు నల్ల కలువల వంటి మనోహర వర్ణనము కలిగి పచ్చని పట్టు వస్త్రములు ధరించి ఉన్నారు. అంటే ఏంటి? ఆకాశమున ఎండపడుట వలె వారి రూపములు ఏర్పడినవి అంటున్నారండి మాస్టర్. మొగములు విచ్చిన తామరల వలె ఉన్నవి. దేహములు సుకుమారములు. వారు రత్నభూషణములు, హారములు, కంకణములు, కేయూరములు, అందెలు ధరించి ఉన్నారు. నిత్య యవ్వనులు. నిర్మలమైన నడవడి కలిగి విష్ణుని రూపమున వెలుగుచున్నారు. వారు సునందుడు, నందుడు, అర్హనుడు, ప్రబలుడు మొదలగువారు. తనకు పార్శ్వముల యందు చరించుచున్నారు. తనకు అంటే విష్ణువునకు అని అర్థం అండి. తనకు పార్శ్వముల యందు చరించుచున్నారు. ఆనందము, తుష్టి, పూజ్యభావము, బలము మున్నగు లక్షణములు మూర్తులు వారు. కనుక విష్ణువుని పార్శ్వములందు చరించుచున్నారట ఎవరు? ఆనందము, తుష్టి, పూజ్యభావము, బలము మున్నగు లక్షణములు మూర్తులు వారు. పగడములు, తామరతూడులు, వైఢూర్యముల వంటి దేహము కలగవారు. వారందరూ తన్ను భక్తితో గౌరవించిరి. తన్ను భక్తితో అంటే తన్ను అంటే మహావిష్ణువు అండి. ఆ తర్వాత సకలలోక గురువు అనేటువంటి శీర్షికను ఉంచారండి. ఆ అంశంలోకి వెళ్తూ ఉన్నాం. సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ.